ఘనమైన నామానికి మహిమ రాజా. అవునయ్యా, నీ ప్రజలు, ఈ ఆత్మీయ కుటుంబం, ఈ సార్వత్రిక సంఘం, ఈ బుద్ధిగల కన్యకగా అభిషేకంతో దేవుని రాకడ కొరకు వధువు సంఘంగా సిద్ధపడుతున్న నీ సంఘమునైనా, నీ ప్రజలునయ్యా, నీ అవయవాలనైనా నీవే కదా మాకు శిరస్సు ప్రభువా. మా శిరస్సు అయిన నీవు ఫలింపజేసేవాడువు, జ్ఞాని అయిన దేవుడు నాయన. నీలో అంటుగట్టబడిన నీ ప్రజలు, నీ వారు, మేమంతా కూడా మరి అదే స్థితి మేము కలిగి ఉండాలని ఆశపడుతున్నావు నాయన. అది కలిగి ఉండటకు మేము చేయవలసిన విషయాల్ని మాకు బోధపరుస్తూ ఉన్నావు. నీ ఉద్దేశము, నీ చిత్తము మేమందరము కూడా నీ కృపలో చిగురించాలని, కాపు కాయాలని, ఫలించాలని, ఆ ఫలాలన్నీ కూడా నీరు కట్టిన తోటైన పరిశుద్ధాత్మలో అంటుకట్టబడి ఈ యొక్క ఉన్నతమైన మేలులు మేము పొందాలనేది నీ ఉద్దేశము నాయన. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె మేము ఉండాలని నీ ఉద్దేశము నాయన. అయ్యా, కాపు విషయంలో చింత లేకుండా మేము ఈ లోకయాత్రలో సాగిపోవాలనేదే నీ ఉద్దేశం అయ్యా. ఈ సమయంలో నీ ప్రజలు అనేక విషయాలు వారు పెట్టి ప్రార్థించారయ్యా. అలానే వారి ప్రార్థన అవసరాలు కూడా ఫలము లేనటువంటి వాటికి ఫలము రావాలని, అసాధ్యమైనవి సాధ్యం అవ్వాలని, అవని కార్యాలు అవ్వాలని, జరగని కార్యాలు జరగాలని, అయ్యా పోని రోగాలు పోవాలని, ముయ్యబడిన గర్భాలు తెరవబడాలని, మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని, ఏకాంగులు సంసారులు కావాలని, నివాసయోగ్యమైన గృహములు లేని వారు గృహాలు కూడా కలిగి ఉండాలని, రక్షణ లేనికి రాని వారు రక్షణలో కూడా రావాలని, అనేకమైన దీర్ఘకాలిక కఠిన సమస్యలతోనూ, కేసులతోనూ, సమస్యలతోనూ, భూతగాథలతోనూ, ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లతోనూ, ఆయా ఇబ్బందులతో, చిక్కులతో సమస్యలన్నీ తొలగిపోవాలని కూడా నీ సన్నిధిలో వారు ప్రార్థనలో పాల్గొని ఉండగా, పరలోకమందున తండ్రి, నీ విశ్వాసత ఎంతో గొప్పది నాయన. నువ్వు నమ్మదగిన దేవుడు అయి ఉన్నావు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అయి ఉన్నావు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానన్నావు నాయన. ఇప్పుడైనా మీ యొక్క హృదయాన్ని తెరిచి నా సన్నిధిలో ప్రార్థన చేస్తే, మీ హృదయమును నాకు అప్పగించినట్లయితే నా కార్యాలను మీరు చూస్తారు. నేను దయాదాక్షిణ్య పూర్ణున్నావు నాయన, కృపావాత్సల్యత గలవాడిని, నేను సహాయం చేయను అని ఎవరైనా చెప్పగలరా అన్నావు నాయన. అలా అనుట వలన నీ ప్రజలు పూనుకొని ప్రార్థనలో పాల్గొనటం వలన పురుగులు తినివేసిన పంటను తిరిగి వారికి ఇచ్చావు నాయన. సంవత్సరములో నష్టపోయిన పంటను మరలా తిరిగి ఇచ్చావు నాయన. సంవత్సరంలో నష్టపోయిన వారి జీవితాలను బాగు చేసావు నాయన. అన్ని జనుల్లో వారి కొమ్మును లేవనెత్తావు ప్రభువా. నా ప్రజలు ఆనందించి బలము పొందుకొని గంతులు వేయినట్లుగా గొప్ప కార్యములు నేనే చేస్తానని నీవే జరిగించిన దేవా, ఈ రోజున నీ సముఖంలో నీ ప్రజలు ఉన్నారయ్యా. అదే కార్యములు నీ ప్రజల మధ్యలో కూడా జరిగించండి. అదే నీ ఉన్నతమైన ఉద్దేశములు కూడా నీ ప్రజల మధ్యలో జరిగించండి. జరిగించుట నీ ఉద్దేశమే అయితే నీ కొరకు కనిపెట్టువారు, నీ నామములో ప్రార్థించే వారి కోసం నువ్వు వెతుకుతున్నావు నాయన. ఆ వెతుకుతున్నటువంటి వారికి, ఆ వెతుకుతున్న నీ కన్నులకు మేము కనబడ్డాం కదా నాయన. చూచున్న తండ్రివి, వారి ప్రార్థనలు వారికి మాత్రమే కాదు, వారి చుట్టూ ఉన్నటువంటి వారికి, వారి ఇంటి వారికి కూడా ఆశీర్వాదకరంగా చేసి దీవించి, వారి విన్నపములు, విజ్ఞాపనలకు జయము, విజయము, విడుదల, స్వస్థత, మేలు, అద్భుతం, ఆశ్చర్యం, గొప్ప కార్యాలు చేసి బహుగా ఫలింపజేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఉన్నతమైన రీతిలో ప్రభు మీ ప్రార్థనలకు జవాబిచ్చి మిమ్మల్ని దీవించును గాక.